ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. అంతర్జాతీయ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు అమెరికా సైన్యం రంగంలోకి దిగింది. ఇరాన్ తీర ప్రాంతంలోని పటిష్టమైన క్షిపణి కేంద్రాలపై అమెరికా గగనతల దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో తన అమ్ముల పొదిలోని అత్యంత శక్తివంతమైన 5,000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. హార్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ తీరంలో ఉన్న అత్యంత కఠినమైన క్షిపణి కేంద్రాలపై అమెరికా దళాలు విజయవంతంగా 5,000 పౌండ్ల భారీ బాంబులను ప్రయోగించాయని సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈ కేంద్రాల్లో ఉన్న ఇరాన్ యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణులు అంతర్జాతీయ షిప్పింగ్స్ కు ముప్పుగా మారాయని అమెరికా పేర్కొంది. అమెరికా ఇజ్రాయెల్తో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేసింది. ప్రపంచ చమురు సరఫరాలో 1/5 ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్ర రవాణా నిలిచిపోయి ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ ప్రతిష్టంభనను తొలగించేందుకే అమెరికా ఈ దాడులకు పూనుకుంది. హార్ముజ్ జలసంధి రక్షణలో సహాయం చేయాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపును నాటో సహా మెజారిటీ మిత్ర దేశాలు తిరస్కరించాయి. దీనిపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాము నాటో దేశాలకు ఎంతో సహాయం చేసినప్పటికీ ఇప్పుడు వారు కనీసం మైన్ స్వీపర్లను కూడా పంపడానికి ముందుకు రావడం లేదని ఆయన విమర్శించారు. ప్రపంచం మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ఈ యుద్ధాన్ని ప్రపంచ క్షేమం కోసమే చేస్తున్నానని, ఫలితం ఏదైనా తన భుజాల మీద మోస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ధీటుగా ఇరాన్ కూడా దాడులు తీవ్రం చేసింది. టెల్ అవీవ్లోని పలు ప్రాంతాలపై బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించింది. కొన్నింటిని ఐరన్ డోమ్ అడ్డుకున్నప్పటికీ శకలాలు పడి నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లో భారీ నష్టం వాటిల్లింది. నివాస ప్రాంతానికి అతి దగ్గరలో మిస్సైళ్లు ఇజ్రాయెల్ ఇంటర్సెప్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. మరోవైపు రమత్ గన్ ప్రాంతంలో జరిగిన క్షిపణి దాడిలో 2 చనిపోగా పలువురు గాయపడ్డారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం 19 రోజులు గడుస్తోంది. సో దాదాపు 3 వారాలు గడుస్తున్నప్పటికీ యుద్ధంలో ఎక్కడ కూడా ఎవరు వెనక్కి తగ్గలేని పరిస్థితి. సో ఒకవైపు రోజు రోజుకు పరిస్థితులు మాత్రం తీవ్ర, ఒక రకంగా చెప్పాలంటే దేశం మొత్తం, వరల్డ్, ప్రపంచం మొత్తం కూడా సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం కనబడుతోంది. ఎందుకంటే గత 3 వారాలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే, సో ఫిబ్రవరి 28 నుంచి గత నెల 28 రోజున ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా కలిసి ఇరాన్ పై దాడి చేశాయి. సో అప్పటి నుంచి కూడా యుద్ధం మొదలైంది. సో భీకరంగా ఇరు పక్షాలు కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. సో వేలాది మంది మృతి చెందిన పరిస్థితి, వందలాది భవనాలు శిథిలావస్థకు చేరినాయి. సో ఒక రకంగా ధ్వంసం అవుతున్నాయి మొత్తం శిథిల భవనాలు. ఎక్కడ చూసిన హాస్పిటల్లో ఎమర్జెన్సీ పరిస్థితి. సో ఈ దాడుల కారణంగా అనేక మంది అమాయకులు ప్రాణం కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు తాజాగా కూడా డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా సంచలనం రేపుతున్నాయి. సో ఒకవైపు యుద్ధానికి సంబంధించి ఎందుకు చేయాల్సి వస్తుంది, సో యుద్ధం వల్ల అసలు కారణం ఏంది అనే దానిపైన ఈ రోజు కాసేపటి క్రితమే డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మొత్తం ప్రపంచ దేశాలు కూడా కొంచెం సంచలనంగా మారినాయి. ఎవరు కలిసి వచ్చినా రాకుండా మేము యుద్ధాన్ని ఖచ్చితంగా చేసి తీరుతాము, ఎందుకంటే ఇది ప్రపంచ శాంతి దృష్ట్యానే యుద్ధం చేయాల్సి వస్తుంది. సో కావాల్సిన దీనికి సంబంధించిన ఏదైనా సరే, మంచైనా చెడైనా నేను ఒక్కనే బాధ్యత వహిస్తానని చెప్పేసి కూడా డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే గత 3 వారాలుగా యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ ఎక్కడికి తగ్గట్లేదు. ఎందుకంటే ఒకవైపు అమెరికా అనేది ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి రక్షణ వ్యవస్థ కావచ్చు, అత్యాధునికమైనటువంటి ఆయుధ సంపత్తి కలిగిన అమెరికా ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ పై దాడులకు పాల్పడుతోంది. 3 వారాలుగా దాడులు చేస్తోంది. సో అయినప్పటికీ ఇరాన్ ఎక్కడ కూడా తలగడం లేదు, చర్చలకు రావడం లేదు. దీంతో ఇది మొత్తం చూస్తూ ఉంటే డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, అమెరికాలో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ కనబడుతోంది. ఇన్ని రోజులు మనం అగ్రరాజ్యంగా చెప్పుకున్నాము. సో మా దగ్గర అత్యాధునికమైనటువంటి ఆయుధ సంపత్తి కలిగి ఉంది, రక్షణ వ్యవస్థ కలిగి ఉన్నాం కాబట్టి మేము ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది, ఏ దేశమైనా మా మాట వినాల్సిందే అనే ఒక ధోరణితో ఇన్ని రోజులు ప్రవర్తిస్తూ వచ్చింది. కానీ ఇరాన్ దానికి సంబంధించి గత 3 వారాలు జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో ఇరాన్ కొంత ఈ అమెరికాకు సంబంధించినటువంటి దాడులు ఎదుర్కొంటూ ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న దాడులను కౌంటర్ అటాక్ చేస్తూ మొత్తం కూడా ఈ అమెరికా కొంత ఇరిటేట్ కలిగేలా చేస్తోంది. సో దీని నేపథ్యంలో ఇరాన్ చాలా వ్యూహాత్మకంగా వెళ్తోంది. కేవలం ఇజ్రాయెల్ అమెరికానే కాకుండా మొత్తం ఎంటైర్ ప్రపంచ దేశాలకు కూడా యుద్ధ ప్రభావం కనిపించేలా ప్లాన్
చేసింది ముఖ్యంగా తెలిసిందే, అందరికీ గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే, హర్మజ్ జలసంధి. సో దీనికి సంబంధించి హర్మజ్ జలసంధి వద్ద ఇరాన్ పట్టు బిగించింది. దాన్ని మొత్తం కూడా పూర్తి స్థాయిలో హర్మజ్ జలసంధి వద్ద పట్టు బిగించి అక్కడ వేరే ఇతర దేశాలకు వెళ్లాల్సినట్టు, ఎందుకంటే వాణిజ్యపరంగా దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 40 నుంచి 50% వరకు అక్కడి నుంచే చమురు ఉత్పత్తి, క్రూడ్ ఆయిల్ గ్యాస్ అక్కడి నుంచే వివిధ దేశాలకు ఎగుమతి అవుతుంది. అలాంటివి ఆ నౌకలన్నిటిని, వాణిజ్య నౌకలన్నిటిని కూడా ప్రస్తుతం హర్మజ్ జలసంధి వద్ద మొత్తంగా కూడా ఇరాన్ అక్కడ స్ట్రక్ చేసింది, అక్కడ ఆపేసింది. ఒకవేళ తమ మాట కాదని ముందుకు వెళ్తే ఖచ్చితంగా వాటిని పేల్చివేస్తామని చెప్పేసి ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నిటిపైన ఒకవైపు మొత్తం ఏషియన్ కంట్రీస్ తో పాటు ఇతర దేశాలపైన గ్యాస్ కొరత కావచ్చు, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ సంబంధించి కొంత సంక్షోభం ఏర్పడుతోంది. సో లిటరల్ గా మనం చూస్తా ఉన్నాము గత 2 వారాలుగా భారతదేశంలోనే ఎట్లాంటి పరిస్థితి ఉందో గ్యాస్ సంబంధించి. సో కమర్షియల్ సిలిండర్లు పూర్తిగా దొరకని పరిస్థితి, హాస్టల్స్, హోటల్స్ అనేక రకాలుగా ఏంటంటే పెద్ద పెద్దగా కమర్షియల్ సిలిండర్స్ వాడి నిత్యం వందలాది వేలాది మందికి ఎక్కడైతే ఆహార పదార్థాలు అందించేవి లేకుంటే వండే పదార్థాలు అందించేవి అవన్నీ కూడా సంస్థలు మూసివేసిన పరిస్థితి కనబడుతోంది, నడవలేని పరిస్థితి. సో దానివల్ల ఎంత సంక్షోభం, ఒకవైపు హోటల్స్ హాస్టల్స్ మూసేయడం వల్ల దాని ఇంపాక్ట్ దానికి సంబంధించి ఎవరైతే డిపెండ్ అయి ఉన్నటువంటి ఉపాధి కోసం ఉన్నారో వాళ్ళందరి పరిస్థితి కూడా, ఎందుకంటే దినదినంగా రోజువారీ కూలీ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా కూలీ చేసుకుని బతికే వాళ్ళు, అదేవిధంగా రోజువారీ జీతం ప్రకారం హోటల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉపాధి లేని పరిస్థితి, వాళ్ళంతా కూడా రోడ్ల మీద పడే పరిస్థితి గత 2 వారాలుగా జరుగుతున్న పరిస్థితి. దీనికి తోడు డొమెస్టిక్ సిలిండర్ కి సంబంధించి చూస్తున్నాం ఎక్కడికక్కడ వెబ్సైట్లే క్రాష్ అయిన పరిస్థితి. కేవలం ఒక భారత్ లో ఇట్లాంటి పరిస్థితి ఉంటే సో మిగతా దేశాల్లో కూడా అంతకు మించి ప్రభావం ఉంది. పక్కనే ఉన్నటువంటి పొరుగునే ఉన్నటువంటి బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, చైనాతో పాటు ఇతరత్ర అన్ని దేశాలు, శ్రీలంకలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉత్పత్తి అవుతున్నాయి. సో ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్ లో దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. సో దీనికి తోడు యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, ఇతరత్ర దేశాల్లో కూడా మొత్తం ఎంటైర్ వరల్డ్ కి, ప్రపంచానికి గల్ఫ్ కంట్రీస్ నుంచే ఈ యొక్క చమురుకు సంబంధించిన ఉత్పత్తులంతా కూడా ఎగుమతి అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఇంపాక్ట్ పూర్తి స్థాయిలో ప్రపంచం మీద పడుతుంది, ఆయా దేశాల ఆర్థిక పరిస్థితులపైన పడుతోంది. సో ఒక రకంగా ద్రవ్యోల్బణపై, జీడిపికి సంబంధించి పెద్ద ఎత్తున ఇంపాక్ట్ కలుగుతుంది. సో ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నింటి కూడా ఒకవైపు అమెరికాపై ఒత్తిడి, ఇరాన్ కి సంబంధించి ఏమో పట్టు బిగించుతుంది, ఒకవైపు హర్మజ్ జలసంధి క్లోజ్ చేసి ఎక్కడికక్కడ నౌకలను పంపించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో అమెరికా ఏం చేయలేని పరిస్థితి. రీసెంట్ గా చూసాం నాటో కూడా హెచ్చరించింది, మీరు ఖచ్చితంగా యుద్ధాన్ని కలిసి రావాలని చెప్పేసి. అంటే నాటో దేశాలు ఎవరు కూడా స్పందించలేని పరిస్థితి. చైనాతో పాటు జపాన్, జర్మనీ, ఇవన్నీ కూడా బ్రిటన్ లాంటివి మాకు సంబంధం లేని యుద్ధంలో మేము పాల్గొనబోము అని చెప్పేసి కూడా తేల్చేసి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా వారికి అంటే మేము నాటోకి ఎంతో సాయం చేశాము, కానీ అసలైన సందర్భంలో ప్రపంచాని కోసం కలిసి రావాల్సిన సమయంలో మేము మా మాటకు విలువ ఇవ్వకుండా ఈ యొక్క యుద్ధంలోకి రావడం లేదు అని చెప్పేసి అమెరికా చెప్తున్న పరిస్థితి డొనాల్డ్ ట్రంప్. సో ఇవన్నీ చూస్తూ ఉంటే యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదు, మరికొద్ది రోజుల పాటు యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. తాజాగా కూడా హర్మజ్ జలసంధి టార్గెట్ చేసుకుని అమెరికా ముప్పేట దాడి చేస్తోంది. సుమారుగా B-2 బాంబర్లను, B-1 బాంబర్లను వేస్తూ అక్కడ ఉన్నటువంటి ఈ రోజు జరిగినటువంటి దాడిలో సుమారుగా 5,000 పౌండ్లకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద బాంబులు హర్మజ్ జలసంధి సమీపంలో ఉన్నటువంటి ఇరాన్ సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి బాలిస్టిక్ క్షిపణుల కేంద్రం ఉంది అండర్ గ్రౌండ్ లో, దాన్ని టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడింది. సో మొత్తంగా కూడా ఇరాన్ ఎక్కడికక్కడ ఏకాకిం చేసి దెబ్బతీయాలని ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహాలు బంతున్నప్పటికీ ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు, ప్రతి దాడులు చేస్తూ ఉంది. సో ఒక రకంగా ఎక్కడైతే ఇప్పటి వరకు చూస్తాం డొనాల్డ్ ట్రంప్ ఆశ్చర్యపోయిన పరిస్థితి, నిన్న మొన్న చేసిన వ్యాఖ్యలు, మేము ఇరాన్ నుంచి ఇట్లాంటి వ్యూహాత్మక దాడులు వస్తాయని అనుకోలేదు, వ్యూహాత్మక దాడులు చేస్తుందని అనుకోలేదు, ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ టార్గెట్ గా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో హర్మజ్ జలసంధి మీద పట్టు బిగిస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, దానివల్ల ఇట్లాంటి పర్యవసనాలు వస్తున్నాయి. అయినప్పటికీ ఏది జరిగినా సరే మేమైతే యుద్ధంలో వెనక్కి తగ్గలేదు, ఖచ్చితంగా ఇరాన్ పై దాడులు కొనసాగుతాయని చెప్పేసి ఇజ్రాయెల్, అమెరికా చెప్తున్న పరిస్థితి. సో మరోవైపు ఏమో ఇరాన్ కూడా అదే స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్, అమెరికాకు సంబంధించి ఎక్కడ లొంగే పరిస్థితి లేదు, మేము దాడులు కంటిన్యూ చేస్తామని చెప్తాం. ఈ పరిస్థితి నేపథ్యంలో ప్రపంచ దేశాలకు సంబంధించి ఒక ఆర్థికంగా అంటే అనేక మంది ఏంటంటే ఆహార ఉత్పత్తులకు సంబంధించి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి WFP, వరల్డ్ ఫుడ్ మొత్తం కూడా ప్రోగ్రామ్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ కలిసి కూడా గత కొద్ది నెలల పాటు, మరొక కొద్ది నెలల పాటు కానీ యుద్ధం కొనసాగితే సో ప్రపంచ దేశాల మీద పెను ప్రభావం, ఒక సంక్షోభం రాబోతోంది. ఆయా దేశాల్లో ఆర్థికంగా ప్రభావం చూపుతుంది. సో చాలా మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంటుంది, దానికి తోడు ద్రవ్యోల్బణం పడిపోయే ప్రమాదం, ఇవన్నీ కూడా
వాళ్ళకి ఆర్థిక పరిస్థితి, ఆ దేశాల ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసే పరిస్థితి కనబడుతోందని చెప్పేసి హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తానికి మరి యుద్ధం ఎప్పుడు అవుతోంది? ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం ఇండియా లాంటి పెద్ద ఎత్తున జనాభా 150 కోట్ల జనాభా గల దేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో, సో అలాంటి నేపథ్యంలో మిగతా దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఒక రకంగా వచ్చే అవకాశం కనబడుతోంది. సో ఈ మొత్తం ఈ ఎంటైర్ పరిణామాలను మిగతా దేశాలు, ప్రపంచ దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయి? ఇప్పటికే అమెరికాపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. అమెరికాలో కూడా డొనాల్డ్ ట్రంప్ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన, నిరసనలు వ్యక్తమవుతోంది. సో ట్రంప్ ఏ ఆధిపత్య ధోరణితో ఇటు ఇరాన్ ను టార్గెట్ చేసుకుని దాడులు చేయబోతే ఇరాన్ నుంచి ఇంత స్థాయిలో భీకరంగా ప్రతీకార దాడులు వస్తాయి, దాని ఇంపాక్ట్ ఇలా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు అల్టిమేట్ గా దాని ప్రభావం అమెరికా మీద పడ్డది. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక తొందరపాటు చర్య, ఇరాన్ పై దాడి చేయాలన్న చర్య మొత్తం అమెరికా పరువు ప్రతిష్టని దిగదార్చేలా మారింది అని చెప్పేసి కూడా అమెరికాలో ఒక భావన కలుగుతుంది. ఎందుకంటే తాజాగా కెంట్, అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కెంట్ కూడా రాజీనామా చేసిన పరిస్థితి. తొందరపాటు నిర్ణయంగా డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై దాడి చేయడం, ఇది తొందరపాటు నిర్ణయం అని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మొత్తంగా యుద్ధంలో ఒక అడుగు వేశాడు. ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి, యుద్ధం ఆపలేని పరిస్థితి. అలానే యుద్ధం ఆపితే ఖచ్చితంగా అమెరికాకు భంగపాటు. ఎందుకంటే అమెరికా పరువు ఇందులో ప్రపంచ అగ్రదేశంగా ఉండి ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేశ అగ్రరాజ్యంగా ఉంటున్నట్టు అమెరికాకు ఒక రకమైన పరువు ప్రతిష్టకు సంబంధించిన భంగపాటు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా పరువు పోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అమెరికా లాంటి దేశమే ఇరాన్ ను ఎదుర్కోవడంలో పూర్తిగా చేతులు ఎత్తేసిందనే పరిస్థితి వస్తే అది ఖచ్చితంగా అమెరికాకు పెద్ద దెబ్బ తగులుతోంది. దానివల్ల మిగతా దేశాలు కూడా అమెరికాపై భవిష్యత్తులో అప్పర్ హ్యాండ్ కొనసాగించే అవకాశం ఉంది. ఇవన్నీ నేపథ్యంలో సో అమెరికా ఇప్పుడు ఏం చేయాలనే దానిపైనే డొనాల్డ్ ట్రంప్ ఒక రకంగా డైలమాలో పడ్డ పరిస్థితి. యుద్ధం ఆపలేడు, అలానే కొనసాగించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో రాబోయే 2-3 రోజుల్లోనే యుద్ధానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. సో ఇంటా బయట ఒత్తిడి పెరుగుతాం డొనాల్డ్ ట్రంప్ విషయంలో. సో డొనాల్డ్ ట్రంప్ కనుక ఖచ్చితంగా యుద్ధంలో ఈ 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే అది అల్టిమేట్ గా ప్రపంచానికి, అమెరికాతో పాటు ప్రపంచ దేశాలకు మాత్రం అనేక రకాలుగా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా అభిప్రాయాలు, విశ్లేషణలు వస్తున్నాయి. సందీప్. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. అంతర్జాతీయ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు అమెరికా సైన్యం రంగంలోకి దిగింది. ఇరాన్ తీర ప్రాంతంలోని పటిష్టమైన క్షిపణి కేంద్రాలపై అమెరికా గగనతల దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో తన అమ్ముల పొదిలోని అత్యంత శక్తివంతమైన 5,000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. హార్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ తీరంలో ఉన్న అత్యంత కఠినమైన క్షిపణి కేంద్రాలపై అమెరికా దళాలు విజయవంతంగా 5,000 పౌండ్ల భారీ బాంబులను ప్రయోగించామని సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈ కేంద్రంలో ఉన్న ఇరాన్ యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణులు అంతర్జాతీయ షిప్పింగ్ కు ముప్పుగా మారాయని అమెరికా పేర్కొంది. అమెరికా ఇజ్రాయెళ్లతో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేసింది. ప్రపంచ చమురు సరఫరాలో 1/5 ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రపంచవ్యాప్తంగా సదరు రవాణా నిలిచిపోయింది. ఇక ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ ప్రతిష్టంభన తొలగించేందుకే అమెరికా ఈ దాడులకు పూనుకుంది. హార్ముజ్ జలసంధి రక్షణలో సహాయం చేయాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపును నాటో సహా మెజారిటీ మిత్ర దేశాలు తిరస్కరించాయి. దీనిపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాము నాటో దేశాలకు ఎంతో సహాయం చేసినప్పటికీ ఇప్పుడు వారు కనీసం మైన్ స్వీపర్లను కూడా పంపడానికి ముందుకు రావడం లేదని ఆయన విమర్శించారు. ప్రపంచం మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ఈ యుద్ధాన్ని ప్రపంచ క్షేమం కోసమే చేస్తున్నానని, ఫలితం ఏదైనా తన భుజాల మీద వేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు దీటుగా ఇరాన్ కూడా దాడులు తీవ్రం చేసింది. టెల్ అవీవ్లోని పలు ప్రాంతాలపై బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది. కొన్నింటిని ఐరన్ డోమ్ అడ్డుకున్నప్పటికీ శకలాలు పడి నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో భారీ నష్టం వాటిల్లింది. నివాస ప్రాంతానికి అతి దగ్గరలో మిసైళ్లు ఇజ్రాయెల్ ఇంటర్ స్పేస్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు రమత్ గగ్ ప్రాంతంలో జరిగిన క్షిపణి దాడిలో 2 చనిపోగా పలువురు గాయపడ్డారు.